రాజ్యాంగం కల్పించిన హక్కులతో ఎవరి గేమ్ వాళ్ళు వేశారు. సుప్రీంకోర్టు స్వయంగా జోక్యం చేసుకుని ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి కమిషనర్ల నియామకం అన్నటువంటిది ప్రభుత్వం డెసిషన్ తీసుకోవడానికి వీల్లేదు. దాంట్లో ఒక కమిటీ వేయాలి, ఆ కమిటీలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఉండాలన్నటువంటి కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చారు. దాని ద్వారా ఒక ఏకంగా ఆర్డర్స్ జారీ చేసేశారు. సుప్రీంకోర్టు ఒక ఉత్తర్వులు ఇచ్చేసింది. దాన్ని పక్కన పెట్టి నరేంద్ర మోడీ సర్కారు దాంట్లో ప్రతిపక్ష నేత అధికార పక్ష నేతతో పాటుగా, అంటే ప్రధానమంత్రి ప్రతిపక్ష నేతతో పాటుగా, అది కూడా ప్రతిపక్షం అంటే 10% స్థానాలు ఉండి తీరాలి, ఉంటేనే ప్రతిపక్ష నేత, లేకపోతే కాదనమాట. ఆ కోణంలో నుంచి టచ్ చేస్తూ ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా ఉంది కాబట్టి ఆపేయాలంటూ వేసినటువంటి పిటిషన్ని సుప్రీంకోర్టే తోసిపుచ్చింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఈసి, ఎన్నికల కమిషనర్లు ఈసీల నియామకాలకు తీసుకొచ్చిన నూతన చట్టం అమలుపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. నియామక కమిటీలో సీజేఐని చేర్చకపోవడానికి ప్రజాస్వామ్య సంస్కరణ సంఘం ఏడీఆర్ తమ పిటిషన్లో ప్రశ్నించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపంకర్ దత్తాల ధర్మాసనం మంగళవారం దీన్ని పరిశీలించింది. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పెండింగ్లో ఉన్న ఇతర పిటిషన్లతో కలిపి ఏప్రిల్లో విచారిస్తామని చెప్పింది. సిఈసి, ఈసీల నియామక కమిటీలో సీజేఐ ఉండాలని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పునికి విరుద్ధంగా నూతన చట్టం ఉందని, విపక్ష సభ్యులను సస్పెండ్ చేసి ఎలాంటి చర్చ జరగకుండానే దాన్ని లోక్సభలో ఆమోదించారని ఏడీఆర్ తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారు. ఎంపిక కమిటీ కూర్పులో కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యం ఎక్కువగా ఉందని, ఎన్నికల సంఘం స్వతంత్రతకి అది హానికరమని చెప్పారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటం, ఇద్దరు ఈసీలు పదవి విరమణ చేయబోతున్నందువల్ల నూతన చట్టం అమలులో నిలుపు చేయకపోతే తమ అర్జీ వ్యర్థమవుతుందన్నారు. పార్లమెంట్లో చేసిన చట్టంపై ఇలా మధ్యంతర ఉపశమనాన్ని ఇవ్వలేమని, న్యాయ సమీక్ష అధికార పరిధి మేరకు దీన్ని పరిశీలించాల్సి ఉందని ధర్మాసనం తేల్చి చెప్పింది.